తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు అడుగులు పడ్డాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుండి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందుకు గాను దరఖాస్తులను, నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అందులో టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పథకాలకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచింది. అర్హులైన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నిర్ణీత దరఖాస్తులను ఆన్లైన్, ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలని తెలిపారు. మరోవైపు ఇటీవల వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్ రెడ్డి, బండి లింగారెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ 2 రోజుల క్రితం ఆమోదించారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త కమిటీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. టీఎస్పీఎస్సీలో చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులు ఉంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్లను 6 సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవి విరమణ పొందగా 5 కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె రవీందర్ రెడ్డి రాజీనామాలు చేశారు. అలా రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభమైంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని